నమస్తే తీన్మార్ వార్తలకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జచ్చనకరి జనారే తీన్మార్ బలారే. సీమాంధ్ర ఉద్యమంలో గమ్మతి. హైదరాబాద్ లో టెక్నిక్ ఎద్దులు, సఫాయి కొలువు సంపాదించిన కాకి. ముఖ్యమంత్రి మాటకు గాయం, దానం గారి చింత చెట్టు మాయం. హరికృష్ణ హరే కృష్ణ, రాజ్యసభ రామ రామ. వరమిచ్చి గుంజుకున్న విజయమ్మ, అమ్మలకే జేజమ్మ అని భక్తుల ఆగ్రహం. లంబాడి చెల్లెల్ల లాయి లల్లాయి, తండాల చురువైన తీజ్ తీర్థం. సమైక్యాంధ్ర ఉద్యమం చూస్తే తెలంగాణలకు కడుపుల మండుతుండొచ్చేమో గాని అదే కొంతమందికి కడుపు నింపుతుంది. ఎవ్వరు పట్టించుకోక ఇండ్ల ముంగటికి పోయి అమ్మ రూపాయి దానం చెయ్యమ్మా అని అడిగినా ఎవ్వరు ఇయ్యకపోతుండే. అటువంటిది సమైక్యాంధ్ర ఉద్యమం చేయంగా 15-20 రోజుల నుంచి నిమ్మలంగా బతుకుతున్నారంట. అదేందో చూద్దాం. సమైక్యాంధ్రలో నిరసనకారులు గమ్మత్ చేస్తున్నారు. వెనకటెప్పుడో మూలగబడ్డ ముచ్చట్లను కూడా రోడ్ల మీదకి తెస్తున్నారు. కొట్లాట ఎక్కువ రోజులు నడవాలంటే రోజు కొత్త కథనే చెప్తూనే జనం వింటారు, రోడ్ల మీదకి వస్తారు. కాబట్టి వచ్చిన పబ్లిక్ వినోదం పంచుతున్నారు, ఒకరిని మించి ఇంకొకరు చేస్తున్నారు. ఇక ఒకటొకటి చూద్దాం. ఇగో ఈడ ముద్దుగా ముస్తాబాయ్ వచ్చిన ముత్తైదులను చూడుండ్రి. చేతుల తాంబాలం అందులో సీరే సారే పువ్వులు తీసుకొని రోడ్ల మీదకి వచ్చారు. సమైక్యాంధ్ర అననోళ్ళకు పంపుతారట. అననోళ్ళతోని అసలే లాభం లేదంటే మీదికెళ్ళి సీరే సారేలు పంపితే వాళ్ళకే లాభమాయే. ఇక సుదర్శన్ పట్నాయక్ను మించిన సైతక శిల్పి విశాఖపట్నంలో ఉన్నాడు. సోనియా గాంధీ తెలుగు తల్లి బొమ్మలు దించి గమ్మత్ చేసిండు. ఇంట్లుండవలసిన కుక్కలకు బట్టలు తొడిగించి బజార్లకు తెచ్చిండ్రు. అమ్మలక్కలు దీక్షలు చేస్తుంటే వాళ్ళకు పసుపు కుంకుమ జాకెట్ పీసులు వంచిండ్రు. రోడ్ల మీదనే డ్యాన్సులు, ఆట పాట. ఇక కొంతమంది ఏమో ఆటాన పోస్ట్ కార్డులు కొని బస్సులలో తిరిగి పంచుతుండ్రు. కొంతమంది క్రికెట్ ఆడినరు. ఇగో వీళ్ళు చూడుండ్రి, రోడ్ల మీదనే పండ్లు తోముతున్నారు. ఆడనే తానాలు జపాలు అన్నీ. ఇగో ఈ ఎమ్మెల్యే సార్ చూడు నీళ్ళకి దిగి ఎట్లా ఉన్నాడో. ఇగో ఇది కూడా ఒక దీక్ష. వరే ఎక్కడెక్కడ మూలకబడ్డ లలిత కళలన్నీ సమైక్యాంధ్ర ఉద్యమం పుణ్యాన మళ్ళా జీవం పోసుకుంటున్నాయి. పాములు పట్టేటోళ్ళు పగటేసగాళ్ళు కనబడక కొన్నేళ్ళాయే. ఇగో ఇప్పుడు చూడుండ్రి. ఇక ఇంట్లో ఇంకొక ముచ్చట అలాగే చెప్పాలి, ఎందుకంటే వీళ్ళంతా అలాగే కాబట్టి ఉద్యమానికి జర్రంత ఊపుదేవాలని ఇజ్రాయల్ని కూడా రోడ్ల మీదకి తెచ్చిండ్రు. ఇవాళ రేపు ఇజ్రాయల్ ఎవరో మహిళలు ఎవరో గుర్తుపట్టే పరిస్థితి లేకుండా అయింది. ఇజ్రాయల్ కూడా ఆడోళ్ళ కంటే అందంగా తయారవుతున్నారు. ఇంట్లో ఒక తెలుగు తమ్ముడు పొరపాటు పడ్డట్టుండు, అనవసరంగా టెంప్ట్ అయిండు. ఇక చూడు, ఓరి బాబు తప్పురా, నువ్వు అనుకుంటున్నోళ్ళు కాదురా నాయనా, నీ పాడుగాను నువ్వు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? ఇట్లున్నది మన తెలుగు తమ్ముడి కథ. ఇంకా ఇవే కాదు, మస్తు మజాలున్నాయి. పాపం ఈ 3వ రకం మనసులను ఇదివరకు ఎవ్వరు పట్టించుకోకపోతుండే. ఇవాళ అందరు అన్ని పెర్ఫార్మెన్సులు చేసుకునే అవకాశం కల్పించిన సీమాంధ్ర తల్లికి వందనాలు. ముఖ్యమంత్రి సార్ దలిస్తే మంత్రులు కూడా అదే తలుచుకోవాలి. ఇది లెక్క పద్ధతి. తానొకటి దలిస్తే దైవం ఒకటి దలిచినట్టు ముఖ్యమంత్రి సార్ ఒకటి చెప్తుంటే మన మంత్రివర్యులు ఇంకొకటి చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే కార్మిక శాఖ మంత్రి గారు కన్నెర్ర చేస్తే ముఖ్యమంత్రి సార్ మూతి మూసుకోవాల్సి వస్తుంది. ఏంది వచ్చింది కూడా చింత చెట్టు మీద ఒట్టు. ఇది నిజం. అంతా నా ఇష్టం. కిరణ్ కుమార్ రెడ్డి సార్ మాట అంటే టిష్యూ పేపర్ లెక్క తీసి పడేస్తున్నాడు మన కూలీల మంత్రి దానం నాగేందర్ సారు. చెట్లను నరకకుండ్రయ్యా అని సోమవారం పొద్దుగాల ముఖ్యమంత్రి సార్ చెప్తే మంగళవారం పొద్దుగాల దానం నాగేందర్ సార్ పెద్ద చెట్టును నరికిండు. ముఖ్యమంత్రి మాటను మంత్రులే ఇంటలేరు, ఇక పబ్లిక్ యాడికెళ్ళి ఇంటుండొచ్చు. ముందుగాల ముఖ్యమంత్రి సార్ ఏం చెప్పిండో ఇనుండ్రి. మన ముఖ్య కర్తవ్యం ఇప్పుడు ఈ చెట్లను కాపాడేదే కాక భావి తరాలు వారికి ఈ చెట్లను మనం ఇప్పుడు ఉన్నదానికంటే ఎక్కువ చేసి వారికి అందించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. చెట్లను కాపాడే విధంగా స్థలం ఉంటే మీరు పెద్ద చెట్టును నాటండి, స్థలము లేకున్నా ఉంటే
కనీసం కుంపట్లలో అన్న మనం చెట్లను పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. చూసిండ్రా చెట్లకు మనుషులకున్న అనుబంధం ఎట్లా చెప్పిండో. వృక్షశాస్త్రంలోనన్నా ఇంత వివరంగా చెప్తారా? చెట్ల మీదనే మనుషులు బతుకుతున్నారని నోరు తిరగక చెప్పినా అందులో అర్థం పరమార్థం మాత్రం వేరేది. చెట్లు ప్రగతికి మెట్లు అన్నట్టు. మరి మన దానం నాగేందర్ సార్ ఏం చేసిండు? సార్ ఇట్లా చెప్పి 24 గంటలు కాక ముందుకే ఇంటి అనుకున్న చింత చెట్టు కాటు పెట్టిండు. ఇక చూడుండ్రి, ఇది కార్మిక శాఖ మంత్రి గారి ఇల్లు. ఇంటి అనుకున్న చింత చెట్టు ఇగో ఇది. ఇక నరుకుతుంటే V6 వాళ్ళు ఊకుంటారా? చెరబట్టిన చెట్టు దగ్గరికి పోయి మైకులు పెట్టిండ్రు. ఇక చెప్పు నాయన ఏంది కథ? నిన్న 24 గంటలు కూడా గడవలేదు. సీఎం గారు నిన్న వనమహోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లాలో మొక్కలు నాటుతున్న సందర్భంలో ఇల్లీగల్గా ఏదైతే చెట్లు నరుకుతారో వాళ్ళ మీద ఏదైతే 14 సంవత్సరాలు యావజీవ శిక్ష ఉందో దాన్ని పెట్టాలని చెప్పేసి నిన్న చెప్పడం జరిగింది. చెప్పి కూడా 24 గంటలు కాలేదు. ఈరోజు 80 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఈ చింత చెట్టును ఇల్లీగల్గా నరకడం జరిగింది. అయ్యో, ముఖ్యమంత్రి గారంటే ఎవ్వరికి లెక్క కాకపోవచ్చు కానీ మేము ఈ చెట్టు కిందనే చిన్నప్పటి నుంచి ఆడుకున్న వాళ్ళం. అట్టెట్లా కొడతారని ఆ ఆడకట్టోళ్ళు పోయి ఫారెస్ట్ వాళ్ళకి చెప్తే ఆ అడవి మనిషి వచ్చి ఏమంటున్నాడో చూడండి. ఇప్పుడు ఈ చెట్టు బ్రాంచెస్ కట్ చేసి ఉన్నాయి. ఇవి డిస్ట్రాయ్ అయిపోయిందని బ్రాంచెస్ అంటారు ఏంటంటే మొత్తం చెట్టే డిస్ట్రాయ్ అయిపోయింది. స్టైర్ అంటే కింద బ్రాంచెస్ అంటారు. మా భాషలో అయితే బ్రాంచెస్ అంటారు. ఏంది కొమ్మలను కట్ చేసినట్టే ఉందా ఇది? చూడుండ్రు ఒకసారి. మొత్తం మొండేం చేసి పెట్టిండ్రు. దీనికి టన్ను ఏం తక్కువ 1000 రూపాయలకు లెక్క చేస్తామని ధరలు మాట్లాడుకొని పోతిరి. సరే, మీరంటే అడవి అధికారులు, ఆయనంటే ఆడకట్టు మనిషి, ఇవన్నీ పక్కకు పెట్టుండ్రి. మరి మంత్రివర్యులకు ముఖ్యమంత్రి మీద ఉన్న ప్రేమ ఎటువంటిదో చూడుండ్రి. నువ్వు మొత్తుకో అరిగేదాకా పేపర్ మీద రాసుకోగానే మేం చేసే పనే చేస్తామని అంటున్నాడు. మరి ముఖ్యమంత్రి గారు చెట్లు నరికితే కేసులు పెడతామని చెప్పిండు కదా. మొదటి కేసు ఎవరి మీద పెట్టాలి? మంత్రి దానం నాగేందర్ సార్ మీదనే పెట్టాలి. ఆయన మీద ముందుగాల పెడితే ముఖ్యమంత్రి సార్ మాటకి ఇలువ ఉన్నట్టు, లేకపోతే గంతే అన్నట్టు. ఇలా వార్త చదవాలంటేనే నాకు భయం అవుతుంది, నేనెక్కడ మాట తప్పుతాను అని. ఇగో వార్త గురించి నేనేం చెప్పాను కానీ ఒక ఖతర్నాక్ ముచ్చట మీకు ఇలా చూపియబోతున్నా. అదే వార్తలో దేవుణ్ణి తలుచుకోండి, మీకు నచ్చింది అనుకోండి, కానీ నన్ను మాత్రం ఇరికియకుండ్రి. ఉన్నది ఉన్నట్టు చూపిస్తున్నా. వేసుకోరా సాంబా. రాజశేఖర్ రెడ్డి గారి ధర్మ పత్ని విజయమ్మని చూసి ఏమనుకున్నారు జనం? పెద్ద ఆయన పోయినప్పుడైతే అయ్యో ఇంట్లోకెళ్ళి కాలు బయట పెట్టలే ఇన్ని రోజులు, పాపం ఎట్లా బతుకుతుందో తల్లి, ఏం చేస్తారో, నీతిగల్ల తల్లి, నిజాయితీకి పెద్దమ్మ, ప్రజలే పానం అనుకున్నారు. ఏది చెప్పినా కరెక్టే చెప్తుంది, ఎంత చెప్పినా నిజమే ఉంటుంది, పుస్తకం చేతిలో పట్టుకొని తల్లి అవద్దని చెప్పదని మూఢనమ్మకాలు లేని వాళ్ళు కూడా నమ్మిండ్రు. మరి తెలంగాణ ముచ్చటకు వచ్చే వరకల్లా ఏమైంది? తెలంగాణలో గౌరాల బిడ్డ షర్మిల కుడికాలు పెట్టంగానే అదే పోయి చేతుల పట్టుకొని తల్లిగారు ఏం మాట్లాడిందో ఇనుండ్రి. ఆయన సిఎల్పి లీడర్ గా ఉన్నప్పుడు కూడా చిన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ మనకు కావాలని అనుకున్నప్పుడు 41 మంది ఎమ్మెల్యేలను తీసుకుని ఢిల్లీకి వెళ్లి వాళ్ళకి తెలంగాణ గురించి చెప్పి రావడం జరిగింది. ఇన్నరా, తెలంగాణ కోసం రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నటికీ రాజీ పడలేదు. చెన్నారెడ్డి గారి కోరిక మేరకు 41 మంది ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపిండు. ఇది మా పెనిమిటి ఘనతనే అని చెప్పింది కదా. మరి ఇప్పుడు జై సమైక్యాంధ్ర అనుకుంటా గుంటూరులో దీక్ష చేస్తున్నది చూడు. ఇగో ఈ పరుపు మీద కూర్చున్న తల్లి, ఈ తల్లి మహబూబ్ నగర్లో మాట్లాడింది కూడా, ఇప్పుడు గుంటూరులో కూడా మాట్లాడింది ఇనుండ్రి. అదే బుక్ మళ్ళా చేతిలో పట్టుకున్నది బాగా గమనించుండ్రి. మరి రాజశేఖర రెడ్డి గారికి ఏ ప్రాంతమైనా కూడా బిడ్డలతో సమానమే. అందుకే ఆయన మరి ఈ రాష్ట్రాన్ని పంచకూడదనుకున్నాడు. ఆయన ఒకవైపు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నా కూడా మరి కాంగ్రెస్ పార్టీ నాయకునిగా వాళ్లకు చెప్పేది చెప్తూ మరి ఇటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా ముక్కలు చేసే ప్రయత్నాలన్నింటినీ కూడా ఆయన పార్టీలో ఉండి ఆయన ఉన్నప్పుడంతా అడ్డుకుంటానే రావడం జరిగింది అని కూడా మీకు అందరికీ చెప్తున్నా. ఇన్నరా ఎట్లున్నదో ముచ్చట? మహబూబ్ నగర్కి వచ్చినప్పుడు తెలంగాణ పాట, గుంటూరులో కూర్చున్నప్పుడు సీమాంధ్ర పాట, ఇట్లా 2 మాటలు మాట్లాడినే ఆమె నాలుకకి ఏం కాకపోవచ్చు కానీ ఆ చేతిలో పట్టుకున్న బుక్కు కన్నా ఏమన్నా అనిపించదా? దానికున్న విలువను పనంగా పెడుతున్నావు అంటున్నారు భక్తులు. మా మల్లన్న దొర మళ్ళా ఇయ్యాల డుమ్మ, ఊకి ఎత్తుకుడు పట్టుకొచ్చుడు నాతో అయితలేదు. ఇక వస్తే చక్కగా పనికి రమ్మంట, లేకపోతే ఎటన్నా వమ్మని చెప్తా. అయ్యా దొరా ఎక్కడా చూడుండ్రిగా. ఇప్పుడు నేను ఏదన్నా అడగంగానే ఏదో ఒక కథ చెప్తాడు. ఏంటిది సారు? ఏంది
ఆడేం చేస్తున్నావు అని. కూర్చున్నా కనిపిస్తలేదా? రావా కొలువులకి? ఎందుకు రాను రాములమ్మ, వస్తా. మరేది పొద్దుటి నుంచి రాలేదు కదా? వస్తుంటే కానీ ఇగో ఇగో ఈ పీట గురించి ఆగిన రాములమ్మ. పీటనా? పీటకేమైంది? ఈ పీట ఎవరన్నా ఎత్తుకపోతారేమోనని. పిచ్చి మల్లన్న, గా పీటను వాళ్ళు ఎత్తుకపోతారు. అమ్మో, ఈ పీట మీద మస్తు మంది నజరుంది రాములమ్మ. అయినా ఈ పీటను ఎత్తుకపోవడం ఎవరితోనవుతుంది మల్లన్న? మన దేశంలో ఉన్న పార్టీ వాళ్ళందరికీ ఈ పీట మీదనే కన్నున్నది. ఎట్లా? మన దేశంలో ఉన్న లీడర్లు అంతా ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఏ విషయంలో? వచ్చేసారి ఎలక్షన్ల కోసం మేం గెలుస్తామంటే మేం గెలుస్తాం అంటుండ్రు. అది కాదు, టికెట్ల కోసం. యువతకు పెద్ద పీట కదా, మరి పెద్ద పీట ఏడుంది? నువ్వేడున్నది అనుకుంటున్నావు? ఇగో దేశంలో అందరి కంటే ఇగో నా తానే ఉంది పెద్ద పీట. ఎందుకు నవ్వుతున్నావు? నీకు గింత కూడా తెలియలేదు వల్లన్న. ఎందుకు రాములమ్మ? కాకపోతే ఏంది మరి, పెద్ద పీట అంటే ఈ పీట కాదు. ఇంకేంది అంటే అవకాశాలు ఎక్కువిస్తామన్నట్టు. అవకాశాలు ఇచ్చేది ఉంటే మరి పీట గురించి ఎందుకు మాట్లాడాలి? అయ్యో మల్లన్న, పెద్ద పీట అనే పదం వాడతారు గాని పీటలు వేయరు. పురే, అవునా? అవును గాని నీకోరు చెప్పారు ఇట్లా పీటలు వేస్తారని? అంతెందుకు, మన చంద్రబాబు సారు, ముఖ్యమంత్రి సారు, మన కేసీఆర్ సారు కూడా ఇదే ముచ్చట చెప్పే కదా. దాని అర్థం తెలియదు మల్లన్న నీకు? నాకేం తెలుసు రాములమ్మ, పెద్ద పీట అనుకుంటే ఇగో నా పీట కేసరి పెట్టిరేమో అనుకున్నా నేను. దాని అర్థం అది కాదు. అయినా ఈ యువతకు పెద్ద పీట వేస్తామని ఇదివరకు మస్తు సారా చెప్పారు కదా. ఎలక్షన్ల దగ్గరకు వచ్చినప్పుడల్లా చెప్తానే ఉంటారు. మరి పెద్ద పీట వేస్తామని ముందుగానే అవద్దని చెప్పిరి. ఇక రేపు వీళ్ళు సీట్లు ఎడకెళ్ళి ఇస్తారు రాములమ్మ? అవన్నీ ఉత్తమాటలే మల్లన్న. సరేగానే ఏమన్నా పని ఉన్నదా నాతోటి? నాకు నిన్న ఎంకులాడుడే పని అయిపోయింది. ఏమనుకోకు రాములమ్మ, నేనే కన్ఫ్యూజ్ అయిపోయి ఇట్లా చేసిన. అయినా ఆ పీటను ఎవ్వలన్నా ఎత్తుకుపోయేటట్టు ఉన్నది అది? ఇది నలుగురు బట్టి లేపినా లేవదు రాములమ్మ. మరి లెవ్వని దాన్ని ఎట్లా ఎత్తుకపోతారు అనుకున్నావు? ఏమో క్రేన్లు కూడా పెడతారేమో అనుకుంటే. అదంతిష్ పెట్టు గాని నాకు నిన్నెత్తుకే బాధ ఎప్పుడు తప్పుతుంది చెప్పు. నన్నెత్తుకుడు ఎందుకు రాములమ్మ? నువ్వు దొరుకుతలేవు కదా దొర్రా. ఒక్క పిలుపు పిలిస్తే నేనే వలుకుతా. నీ ముఖం బాలికినవు తీ గాని నువ్వు ఊకిట్లా డుమ్మాలు కొడితే బాగుండదు మరి. ఓకే రాములమ్మ, ఇది ఒక్కసారి క్షమించు. ఇక రేపటి నుంచి ఇట్లా కాకుండా చేస్తా. ఏం చేస్తావో ఏమో. ఇప్పుడన్నా బయలుదేరుతావా లేదా ఆఫీస్కు? నాకు ఈడేం పని ఉన్నది రాములమ్మ, వస్తూనే ఉన్నా. ఇగో ఇట్లా దమాక్ లేని మనిషిని కొలువులో పెట్టుకొని ఎంత పరేషాన్ పడుతున్నా. బాబు చిట్టి, నాకు మస్తు బాధ అనిపిస్తుంది నందమూరి హరికృష్ణ సార్ను చూస్తుంటే. ఉన్న తానుండక ఏదో చెయ్యబోతాడు, ఏదో అవుతుంది. తెల్వని ముచ్చట మాట్లాడకు అంటే ఏంలే అట్లనే ఉరికిండు. మొదటికి మోసం తెచ్చుకున్నాడు. ఎట్లయితే ఏంది, మొత్తానికి అన్నగారి ఆత్మకు అసలైన శాంతి చేకూర్చిండు. గోవింద గోవింద. ఓలమ్మ కృష్ణ కృష్ణ, నువ్వు మారవింకా. బోల్ హరికృష్ణ, ఏందయ్యిదో ఒన్నొక్క రాజ్యసభ సీటుకు ఎన్నిసార్లు రాజీనామా చేసేత్వో? మొన్నే కదేటి పెద్దంటి ఒడి గద్దె మీద సంతకం పెట్టేసి పంపిస్తున్నావు, మళ్ళీ ఏ లేట్ చేస్తున్నావు? ఏంది సారో? అసలే నేను జరిగిన బాలయ్య బాబు అదే మీ తమ్ముడు పెట్టి పెళ్లికి వెళ్ళలేదనేసి జనం ఓ గుసగుసలాడేసుకుంటున్నారు. ఇంతలోపే మళ్ళీ ఒక రాజీనామా బాణం ఇడిచానవా? ఎన్ని రోజులు చూస్తారా ఈ తమాషా? మొదటిసారి నాయన గుండె మీద సంతకం పెట్టి రాజీనామా చేసినావు, మళ్ళీ తెల్లారిపోయి రాజ్యసభలో కూసున్నోడివి పళ్ళకు కూకోవాలా లేదా? నోటుకొచ్చినట్టు పేలనవు. అది అర్థం కాక కురియన్ సారేమో కింద మీద పడిపోండు పాపం. मजहब नहीं सिखाता, आपस में बैर रखना. हिंदी है हम, वतन है ये हिंदुस्तान हमारा. हिंदी बोलो. भूमि मंदी. हिंदी बोली. अच्छा. ఇవాళ ఎంత దౌర్భాగ్య పరిస్థితి పట్టిందిరా అంటే ఇదంతా ఇట్టుకుంటే మళ్ళీ ఒక రాజీనామా చేసినావు. ఇవాళైతే దొరికిన మనిషి ఒక్క నిమిషం కూడా ఏట ఆలస్యం చేయకుండా నీ రాజీనామాను ఆమోదించేస్తున్నారు. ఇప్పుడు ఎట్టకుంది కదా, మంచిగైనదా? రాజ్యసభలో ఉన్నొక్క పెద్ద నోరు మూసుకుపోయినట్టే కదేటి. అదీ కాక ఇంకొక 6-7 నెలలు ఇట్టి గడిచిపోతే నీ పదవి కూడా అయిపోద్ది.
మళ్ళీ వస్తుందో రాదో తెలీదు. దానికేమో ఉత్తిన నోరు పారేసుకుని మళ్ళీ సీటు కూడా రాకుండా చేసుకున్నావు. ఇటు బావతోని పంచాయతీ తిట్టించుకున్నావు, అటు తమ్మునితోని పంచాయతీ తిట్టించుకున్నావు. ఇంతేనేటి రాజ్యసభ డిప్యూటీస్తోని పంచాయతీని కూడా పెట్టించుకున్నావు. ఇక ఎవరు ఊరుకుంటూ చెప్పు నీ భాగవతము. అందుకే గుడ్లెర్ర చేసి ఉరిమురిమి చూసినంత ఈజీ కాదు రాజకీయం అంటే. ఇప్పుడు అర్థమైనదా? నేను నీ తమ్ముడు బాలేబాబు కూతురు పెళ్లికి కురియన్ సార్ కూడా వచ్చాడు, తెలిసిన నీకు? ఇక చూడు, అప్పుడేమించి బావు చంద్రబాబుని కలిసి నమస్తే పెట్టిస్తున్నాడు, నీ పదవికి కూడా నమస్తే పెట్టిమని చెప్పేసినట్టున్నాడు. నీకేలు మొత్తం ఖతం అయిపోయినది, దుకాణం మొత్తం బంద్ చేసిండు. ఇప్పుడేం చేస్తావో చెయ్యి పోయిగా. ఓకే గుండైపోనవు రాజీనామా చేసినంత వరకును. అలాగా आज से तांडे मार मनिक्य से मस्त संतोषंगा छ कुमारी चौधरी से तीज पंडग अच्छो करले रचो तांडे मा आज से नव्वोलत्र प्यार लेंस जग जग जांक्री चो च जत्नो से తాండో आज से तीज पंडग करले रचो. ఏంది ఏమేమో కొత్తగా భాషలో మాట్లాడుతుంది అనుకుంటురా? ఏం లేదబ్బా, గిది మన లంబడోళ్ళు ఉన్నారు కదా, గాళ్ళు మాట్లాడుకునే భాష కాదు. గాడా వాళ్ళు చేసుకుంటారు కదా తీజ్ పండగ, ఆ పండగ ముచ్చట గీ భాషలో చెప్తే బాగుంటుందని ఏదో కొంచెం వచ్చు కదా అని ట్రై చేసిన గంతే. వేసుకోండి చూస్తారు. अगड़िया मेरा मयाड़ी गंडी याड़ी कन जखणों से साथ भेने वेती मेरा मयाड़ी ने एक रोग आताणी न वो जखणों कुंवारा जोर वाया वेनी जे रांगज मर गई ओ न से तांडेर मोट मोट आजमी से देवता कन केले ताणीन से एक के तांडे माँ से एक के गुड़ी भांदाली दिने वो न जपन वर्षे वर्षे तीज कन केन पंडगा करासा नौ दाड़े रांगस से कुंवारी छोत्री भर ताणीन ओल्डा गुंत ताणीन ओल्डा माँ लाल धूड़ घालन अंजो घौर बीजा चणार बीजा से नार घाल ताणीन नौ दाड़े ताणु ओरो सेवा करच मोल का मोट वजे ताणु नून रेनी जू भाजी ती बाटी ती धान खावच छोत्री से उपवासम रच आचो घर आणो कन के ताणीन मेरा मयाड़ी पंडगा करच दाड़े दाड़े 3 फूटा पर्वती सांद दोपेर 3 फूटा पानी घालच ओल्डामा नौ दाड़ वेजाते खम लास्ट दाड़ जखणो गुड़ीकन जाताणीन घरे घरेर से एक एक घरे घरेर कड़पा कड़पार से एक एक तीजर ओल्डी गुड़ीकन आवच तीजर ओल्डी मेले ताणीन आचो पर्वाती उड़ जाते कम छोत्री से आचो हंगोली कर ले सदरले ताणीन नव्वो लतरा से पेरले ताणीन गुड़ी कना तीजर ओल्डा पाड़ले ताणीन छोत्री से हंसती हंसती आवच नवो लतरा पेरले ताणीन तीजर ओल्डी पाड़ले ताणीन गुड़ी कना ताणीन से तीजर ओल्डी से मेलले ताणीन गुड़ीर मुणांग नारळ फोणाक ताणीन बकरा काट ताणीन छोत्री ले से भर ताणीन छोत्री ले बायले से भर ताणीन अंजणो और छुट्टू नाचच तीजर ओल्डा छुट्टू नाचच ओ तीजर वो तीजे न जगणो दसेक ओ नारेन जखणो दसेक तोड़ले ताणीन कोंगूर कोसा पर भानले ताणीन छोत्री से चुट्टू मुट्टू नाचच एक लकड़ी न जखणो धोती झगला भान ताणीन पेंडली कोडकू करना कन अंजणो घूंगटो बलिया घाल ताणीन पेंडली कूतुर करना ताणीन गुड़ीर मुणांग जखणो दोयरो वाया करच दोयरो वाया करना ताणीन घरे घरे जा ताणीन कड़पा कड़पान जा ताणीन ओ छोरी न से चुट्टू फेरला ताणीन छोत्री ले तांडे मार छोत्री ले से चुट्टू भर ताणीन जो पेंडली कूतुरे न गोगदच भर ताणीन तांडे मार छोत्री ले से चुट्टू भर ताणीन पेंडली कूतुरे न गोगदच जना ओने पेंडली कोडकू ढूंढलाणो से तांडे मार छुचार से भर ताणीन पेंडली कोडकू ढूंढला ताणीन दोईन जखणो गुड़ीर मुणांग मेले ताणीन सारी तांडो जा ताणीन ओन छोरीन छोरान दोईन एरायावच తెలుగు వాళ్ళకి అర్థమైతలేదు కదా? ఏం లేదబ్బా, పురాణాల నట మేరాయాడి గండియాడితో పాటు మొత్తం 7 అక్క చెల్లెళ్ళు ఉండేటోళ్ళట. అందులో మేరీయాడి అనే ఒక ఆమె పెళ్లి కాక ముందుకే జ్వరం వచ్చి చచ్చిపోయిందట. ఇక అప్పటి నుంచి లంబడోళ్ళంతా మేరీయాడిని దేవత లెక్క గోల్చుకొని ఏడాది ఆమె పేరు మీద తీజ్ పండుగ చేస్తారట. అది కూడా పెళ్లి కాని పిల్లలే చేస్తారు. ఒక బుట్టల మంచి మట్టి తెచ్చి గింజలు వేసి రోజుకు 3 పూటల నీళ్లు పోస్తారు. 9 రోజుల వరకల్లా ఆ గింజలు మొలకలు వస్తాయట. ఇక మేరీయాడి గుడికాడికి తీసుకుపోయి పూజలు చేసి మేకను బలిచ్చి ఆడుకుంటా పాడుకుంటా చెరువులో నిమజ్జనం చేస్తారట. ఇదంతా ఎందుకంటే పెళ్లి కాని పిల్లలకు మంచి మొగడు దొరకాలని చేస్తారన్నట్టు. ఇదన్నమాట మన లంబాడి బిడ్డలు చేస్తున్న తీజ్ పండుగ. ఇప్పుడు అర్థమైందా? రైట్, హ్యాపీ తీజ్. దేవుడు చేసిన మనుషుల్లారా అని మనుషులే వాడుకుంటుంటే జంతువులు బాధపడుతున్నాయి. అబ్బా,
మిమ్మల్ని దేవుడు చేస్తే మమ్మల్ని ఎవరు చేసిండ్రు అని అడుగుతున్నాయి. మాకంటే మీకేం ఎక్కువ? మీతోనే మేము కూడా. మీరు ప్రపంచంలో ముంగటికి పోతుండ్రు, మేము కూడా పోతున్నాం అని అంటూనే పశువులు పక్షులు జనంతో పోటీ పడుతున్న జీవరాశుల జీవితం ఇది. మనుషులు కొత్త కొత్త టెక్నికులు నేర్చుకొని ఎట్లా బతుకుతున్నారో నోరు లేని మూగ జీవాలు కూడా అట్లనే కొత్త కొత్త టెక్నికులు నేర్చుకుంటున్నాయి. బర్లకు దూపైతే ఏం చేస్తాయి? బకెట్ల నీళ్లు పోస్తేనో గోలెంకాడికి పోయో తాగుతాయి. ఇక అడవిలు ఉండేటి అయితే కుంట్లకు పోయో చెరువులకు పోయో పొట్ట నింపుకుంటాయి కదా. ఊర్లో పొంటుండే బర్రెలు దూడలు ఇట్లనే చేస్తాయి. మరి హైదరాబాద్లో తిరిగే ఎడ్లకి నీళ్ళు ఎవడు పోయాలి? అందుకే అవి కూడా ఒక ప్లాన్ వేసినాయి. ఇగో ఈ బోరింగ్ దగ్గరికి పోయి చూసినరా ఈ టైపులో ఎప్పుడన్నా బోరింగ్ కొట్టుకొని నీళ్లు తాగుడు. వీటికి నీళ్లు పోసేటోళ్ళు ఉండరు కాబట్టి ఇట్లా అవ్వంతలు అవే నీళ్లు కొట్టుకొని తాగుతున్నాయి. గడ్డి కోసుకొచ్చి చేసేటోళ్ళు కూడా ఉండరు కాబట్టి రేపు ఇవే దాన దుకాణాలకు పోయి పైసలు ఇచ్చి పిట్టు కొనుక్కొని తింటాయో ఏమో. ఇక్కడ హైదరాబాద్లో ఎద్దుగా తిట్లుంటే అంగ్రేజీ దేశంలో కాకి కథ ఇంకా గమ్మత్తుంటుంది. బుద్ధిగాల కాకి ఒకటి రోజు పొద్దుగాలనే శతసాగు చేస్తున్నది. ఇగో ఇదే ఆ కాకమ్మ. ఎవరో థమ్సాపులు కోకాకోలాలు తాగి ఇట్లా ఏడ పడితే ఆడనే పడేస్తుండ్రు. మనుషులకు బుద్ధి లేకున్నా నాకు లేదా అనుకున్నదో ఏమో పడేసిపోయిన పాత మూతలన్నీ తీసుకుపోయి పక్క పొంటే ఉన్న చెత్త బుట్టలు వేస్తున్నది. చూడు మా తల్లి, నువ్వే నయమే మనుషుల కంటే. నీ అటువంటి కాకులు మా జిహెచ్ఎంసీలో 500 ఉంటే మొత్తం హైదరాబాద్లో చెత్త చెదారం లేకుండా పోతుండే. మా తాన సూపర్వైజర్లని సీపర్లని అధికారులని మస్తు మంది ఉంటారు కానీ ఎక్కడి చెత్త అక్కడనే ఉంటుంది. మీకు వీలైతే దరఖాస్తు పెట్టుకోండి, కొలువులు గ్యారంటీ. జజ్జనకరి జనారే తీన్మార్ బలారే సీమాంధ్ర ఉద్యమంలో గమ్మతి. హైదరాబాద్లో టెక్నిక్ ఎద్దులు, సఫాయి కొలువు సంపాదించిన కాకి. ముఖ్యమంత్రి మాటకు గాయం, దానం గారి చింత చెట్టు మాయం. హరికృష్ణ హరే కృష్ణ, రాజ్యసభ రామ రామ. వరమిచ్చి గుంజుకున్న విజయమ్మ, అమ్మలకే జేజమ్మ అని భక్తుల ఆగ్రహం. లంబాడి చెల్లెల్ల లాయి లల్లాయి, తండాల చురువైన తీజ్ తీర్థం. చూసిరు కదా వార్తలు, మస్తు వార్తలు. తెలుగులోనే కాదు, లంబాడి భాషలో, ఆ భాషలో, ఈ భాషలో అన్ని భాషలు తీసుకొచ్చేస్తాం. అన్ని భాషలలో చూద్దురు కానీ ఇప్పటికైతే నేను పోయి వస్తాను. మీరు చూస్తూనే ఉండు V6.